ఉండడము, ఉండుననువాడు ఉన్నాడు. ఉండడము అంటే అన్నీ సమృద్ధే. ఇంకా నిండుకున్నాయనేటువంటి మాట లేదు. ఉండడమే ఉండడం. ఇంకా నిండుకున్నాయనే మాట రావడానికి వీల్లేదు. కనుక అలాంటి లక్షణాలు కలిగి ఉండాలన్నమాట. ఉండుననువాడు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఇంకా అది దేవుని యొక్క లక్షణం అన్నమాట. అది నిండుగా ఉండాలి, నిండుగా ఉండాలి, ఇంటి నిండా కూడా నిండుగా ఉండాలి అనేటువంటి మాట. ఇంకా రాత్రికాలు తినేటువంటి యొక్క కంచాలు కానీ ఆ ఎంగిలి గిన్నెలు కానీ పొద్దున్న దాకా ఉంచడానికి వీళ్ళది. ఆలాయన గారు ఉండేవారు. ఆలాయన గారు కూడా అంతే. పొద్దున్న దాకా ఇంకా సింకులో ఉన్నాయన్న మాట తలపోట వచ్చేద్దంట ఆయనకి. కనుక పొద్దునకి అన్నీ కూడా కడిగేసుకుని ఉంచేసుకోవాలంట. కొంతమంది అయితే కొండ ఊర్చకూడదు, ఊరిస్తే కనుక ఏదో అనంతరం వచ్చేస్తుంది అని కొంతమంది అంటారు. ఎవరి ఇష్టం వారిది. కనుక వారి ఇష్టానుసారంగా వారు దాని ఏదైనప్పటికీ కూడా దేవునికి ఇష్టమైన రీతిలో మనం మసలవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే వండడము అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హీబ్రూ పదం నుంచి వచ్చిందట. మోషే గారిని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనము. ఆయనకి వచ్చినటువంటి జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, దేవునితో వచ్చినటువంటి జ్ఞానము. సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ సకల విద్యలను బట్టి వచ్చినటువంటి జ్ఞానం కాదు. ఆయన మందలతో పాటు ఆయన సహవాసం చేస్తున్నప్పుడు పొద దగ్గర కాలుచున్నటువంటి పొద కాలుచున్నట్టుంది కానీ కాలలేదు. ఇశ్రాయేలు పరిస్థితి ఆ విధంగానే ఉంది. వారు శ్రమ పెట్టిన కొద్దీ ఐగుప్తీయులు శ్రమ పెట్టి కొద్దీ కూడా వారు వృద్ధిలోనికి వచ్చారు. కాలిపోలేదు, వారు విశ్వాసం కాలిపోలేదు. కనుక వాగ్దానము కూడా కాలిపోలేదు. దేవుడు కూడా ఎక్కడ లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. నిత్యం నిరంతరం ఉన్నానని చెప్పినటువంటి దేవుడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ఇంకా 6 నెలలకు గ్రాసం పెట్టుకుని ఈవేళ లబోదిబ్బమని లేవు అనేటటువంటి మాట మన దగ్గర రావడానికి వీల్లేదు. అన్నింటి నిండా ఉన్నా కూడా ఏమన్నాయండి మాకు, ఏమి లేవండి అనేటువంటి మాట, ఆ మాట అసలు రావడానికి వీల్లేదు. ఆ మాటే ఉండడానికి వీల్లేదు క్రైస్తవ జీవితానికి. ఉన్నానని చెప్పినవాడు నీ దగ్గరే ఉన్నాడు. నిరంతరము నీతోటే ఉన్నానని చెప్పినవాడు, నిత్యము నిరంతరం ఉన్నానని చెప్పినవాడు నీ దగ్గరే ఉన్న. మర్చిపోతాం మనము వాగ్దానాన్ని, కానీ ఆయన మర్చిపోవడం. అందుకే హెబ్రీ 10 నుంచి వచ్చినటువంటి ఉండడము అనేటువంటి మాట యాహ్వే అంటారట. ఈ యాహ్వేల నుంచి వచ్చినటువంటి మాట యెహోవా అని అంటారు ప్రజలైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఉండడము, యాహ్వే అనే మాటలో నుంచి యెహోవా అనేటువంటి మాట, ఉన్నవాడివి అనేటువంటి మాట. దేవుడు ఎప్పుడూ కూడా ఉన్నాడు, లేకుండా మాత్రం లేడు. మనకు కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం, ఇంత కష్టపడుతుంటే నన్ను చూడటానికి నువ్వు అసలు ఉన్నావా లేవా అని ప్రశ్నిస్తారు కొంతమంది. ఎంత కష్టం వచ్చినా అలాంటి ప్రశ్న మనం వేయడానికి వీల్లేదు. ఎంత శ్రమ శోధన వచ్చినప్పుడు కూడా అలాంటి ప్రశ్న వేయడానికి వీల్లేదు. ఉన్నానని చెప్పాడు, ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. నడుస్తుంటే ఉంటాడు, కూర్చుంటే ఉంటాడు. అందుకే నడిచినప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఆయన స్తుతించాలి మనము. నాతో కూడా వస్తున్నందుకు నీకు వందనాలయ్యా, ఈ కష్టంలో ఈ శోధనలో కూడా నాతోనే ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. ఇది దేవునికి మనం చేయవలసినటువంటి పరిస్థితి. ఉన్నవాడిని అని చెప్పినటువంటి ఎలాగున్నాడట ఈయన? శాశ్వతముగా ఉన్నాడు. కాసేపు ఉండి కాసేపు వెళ్ళిపోయేవాడు కాదు. నీ దగ్గర నుంచి నిత్యము నిరంతరం నీ దగ్గరే ఉన్నాడు. నీ కుటుంబంతో ఉంటాడు, నీతో ఉంటాడు. కనుక ఉండడం అనేటువంటి మాట శాశ్వత కాలం. ఇది ఎవరితోనూ నిమిత్తం లేకుండా. మీ ఆయన నీ దగ్గర ఉంటే కానీ నేను దగ్గర ఉంటాను, నేను మీ పిల్లల నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటాను నేను అన్నవాడు కాడు. శాశ్వత కాలము నీతోనే, నీ ఒక్కదానితోనే, నీ ఒక్కడితోనే నేను ఉంటాను. నాకు అది ఇష్టం. నువ్వు 10 మందితోనూ కూర్చున్నావా, నీతోటే ఉంటాను నేను. నువ్వు కుటుంబంతో కూర్చున్నావా, నీతోటే ఉంటాను నేను. నీతో ఉండడమే నాకు ఇష్టం అని చెప్పేటువంటి మాట. ఎవరితోనూ నిమిత్తం లేకుండా ఉండేటటువంటి ఎంత గొప్ప మాట మనకు వాగ్దానం ఇది. బెంగపడేటటువంటి బిడ్డలకు చెప్తున్నటువంటి మాట దేవుని యొక్క వాక్యము. నేను మీకు బెంగతో ఉన్నటువంటి వారిని గురించి చెప్తున్నటువంటి మాట మీరు వినండి అమ్మా. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకెవరో అలా పలకరించేవాళ్ళు ఒలకరించేవారు లేరు అనుకుంటున్నావా? ఎంత గొప్ప సంగతి. నువ్వు ఒంటరిగా ఉంటే ఎంత గొప్ప సంగతి. లోన్లీగా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు అది ఫీల్ అవ్వకుండా కనుక ప్రభువా నువ్వు ఉన్నావు నాతోటి, నీ వాక్యం ఉంది, నీ సన్నిధి ఉంది, నీ ప్రార్థన ఉంది, నీ కీర్తనలు ఉన్నాయి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావు ఎంత సంతోషంగా ఫీల్ అవుతావో తెలుసా? లోకమంతా ఉంటే నీ కూడా గందరగోళం. నువ్వు ఒక్కదానివి ఉన్నావు అనుకో, దేవుడు నీతోటి ఉంటాడు.
పరిశుద్ధులు నీతో ఉంటారు, దేవదూతలు నీతో ఉంటారు. కనుక బెంగ ఏంటి నీకు? ఇంక బెంగ పెట్టుకోకు నువ్వు. భర్త లేడని, పిల్లలు లేరని, చూసేవాళ్ళు లేరని, ఆదరించేవాళ్ళు లేరని. ఆదరించేవాళ్ళు లేకపోతే ఒకడు తన కుమారుని ఆదరించినట్లు, కుమార్తెను ఆదరించినట్లుగా దేవుడు నీ దగ్గరికి ఆదరణకర్తగా వస్తాడు. ఉన్నాడమ్మ, ఇప్పుడు కూడా ఉన్నాడు నీతో. నువ్వు గమనించు, నువ్వు చూడు. దేవదూతలు నీతోటే ఉంచుతాడు, ఆయన నీతోటే ఉంటాడు. ఉండు ననువాడు అనేడు మాట. ఇదేలాగా నిన్నున్నాడమ్మ ఈవేళ లేడు అంటానికి లేదు కదా. శాశ్వత కాలము, శాశ్వత కాలము, ఎవరితోనూ నిమిత్తం లేకుండా నువ్వు ఒక్కడవే చాలు, నువ్వు ఒక్కదానివే చాలు ఆయనకి. కనుక ఎవరితోనూ నిమిత్తం లేకుండా ఉండేటటువంటి వారు దేవుడై ఉండేవాడు. ఆయన దేవుడు, ఆయన స్వయంభవువు. స్వయంభవు అంటే సొంతంగా ఆయన అంతటా ఆయనే ఉన్నవాడు. ఇదెంత గొప్ప సంగతి! ఆయన ఎవరో పెట్టలేదు అక్కడ. నువ్వు దేవుడుగా ఉండని ఒక బొమ్మను తీసుకొచ్చు కానీ, ఒక చెక్కను తీసుకొచ్చు కానీ, ఒక చెట్టుని తీసుకొచ్చు కానీ అక్కడ పెట్టలేదు. ఓ రాయి రప్పని అక్కడ పెట్టలేదు. ఆయనంతటా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనే మనలో ఉన్నాడు. చెక్కు చెదరని విశ్వాసంతో మనము ఆయనను విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాం. ఉన్నాడంటావా అనే స్వరమే రావడానికి వీల్లేదు. ఉన్నాడు, ఖచ్చితమైనటువంటి విశ్వాసం. ఉన్నాడనేటువంటి మాట స్వయంభవువు. అందుకే దేవుడు దైవ లక్షణాలు, దైవజనుడు దేవదాసయ్య గారి ద్వారా దైవ లక్షణాలు ఇచ్చారు మనకి. అస్తమానం గుర్తుంచుకోవాలి మనం. ఎవరూ చేయలేని కార్యాన్ని, ఏ గ్రంథకర్తలు చేయలేని కార్యాన్ని, ఏ సంఘ సంస్కర్తలు కూడా చేయలేని కార్యాన్ని దైవజనుడు దేవదాసయ్య గారు చేశారు. ఆయన లక్షణాలను కొనియాడారు. ఆయన లక్షణాలను బైబిల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొనియాడారు. అయితే ఈయన ఒక క్రమం పద్ధతి ప్రకారంగా ప్రభువులో ఉండే, అంటే దేవుల్లో ఉండేటువంటి లక్షణాలను ఆయన క్రోడీకరించి స్తుతించటం అనేటటువంటిది నేర్పించారు మనకి. అదే దైవ లక్షణముల స్తుతి. ఈ దైవ లక్షణముల స్తుతిలో మొట్టమొదట స్తుతి ఏంటంటో తెలుసా? దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. అది అనాది అంటే ఏంటో తెలుసా? ఆదికి పూర్వము అనాది అంటే, ఆది అంటే భూమి ఆకాశం సృజించినటువంటి రోజు మొదలుకొని ఆ రోజులకు ముందు ఏమైతే ఉందో, ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు దేవుడు ఒంటరిగానే తేజరిల్లి అని దైవజనులు రాశారు పద్యం. ఆ ఆది అనేటటువంటిది భూమి ఆకాశం లేనటువంటి పరిస్థితుల కంటే కూడా ముందున్నటువంటి అది అనాది. ఆది ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఆది కాండం అన్నారు, ఆది కాలం అన్నారు. ఆది కాలం నుంచి అనంతకాలం వరకు కూడా. కనుక అనాది అంటే ఆది లేనప్పుడు ఉన్నటువంటి ఆ అనాది వ్యక్తివై ఉన్నావయ్యా. నువ్వు స్వయముగా ఉన్నటువంటి వాడవు. ఏ కాలం అంటూ కూడా లేనిటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావయ్యా. అసలు దేవుడు అంటే నువ్వేనయ్యా అని మనము అంటే అన్నిన్ని ఎవరో కలుగు చేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనక నీకు వందనములు. నీ అంతట నీవే ఉన్నావు గనక నీకు వందనములు అనేటటువంటి మాట చెప్పడానికి ఎంత గొప్ప ఆనందం వస్తుందో తెలుసా అండి. దైవ లక్షణాల స్థుతులు మనం చెప్పుకునేటప్పుడు మనస్సు నిలబెట్టుకుని ఆ యొక్క దివ్య లక్షణాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటే ఆ దివ్య లక్షణాల వల్ల మనలో ఉండేటువంటి మరిన్ని లక్షణాలన్నీ కూడా సమసిపోతాయి. అది అర్థం కావట్లేదు, జనాలకు అర్థం కావట్లేదు. కనుక ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, అనాది వ్యక్తివై ఉన్నావు ప్రభువా నువ్వు అని. నీ పేరేంటయ్యా అని అడుగుతారు. అని అంటే ఉండు ననువాడు అని చెప్పన్నాడు అంతే. ఉండడమే లక్షణం, నీ దగ్గర ఉండడమే ఆయనకి ఇష్టము. ఆయన లక్షణము, ఆయనకి ఇష్టము కూడా నీ దగ్గర ఉండడమే. అందుకే చేసుకున్నాడు నేను మానవుడిగా. అందుకు మానవుని లెక్కలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవునితో ఉండడానికే ఆయన చేసుకున్నాడు. ఆయన నా బిడ్డలు నన్ను ప్రార్థన చేసుకోవాలి, నాతో సహవాసం చెయ్యాలి అనే ఉద్దేశంతో కదా నరుని కలుగు చేశాడు. అందుచేత ఆ మాటను మనం గ్రహించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అది గ్రహింపులేక నా దగ్గర ఎవరు లేరు, నేను ఒంటరిగాడిని అని ఎంతో వాపోతూ ఉన్నావు. నువ్వు ధైర్యం తెచ్చుకుంటే కనుక నీ ఎంత బలవంతుడే ఉండడం. నా దగ్గర నా తండ్రి ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క మరి మాట నువ్వు సెలవివ్వకపోతే దేవునికి కూడా బాధ కలుగుతూ ఉంటుంది. నేను నీ దగ్గర ఉంటుంటే సదాకాలము నిత్యము నిరంతరం నీతోటే ఉంటున్నాను అమ్మ. రాత్రి పగలు నీతోటే ఉంటున్నాను, ప్రతి క్షణం ప్రతి సెకనం కూడా నీతోటే ఉంటున్నాను. ఇంక ఎవరు లేరు అనుకుంటే నాకు అవమానం కలిగిస్తున్నాను నువ్వు అని చెప్తాడు దేవుడు. కనుక ఈ మాట వినండి, ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి.
దేవుడు నీ తండ్రిగా నీ పక్కనే ఉంటే ఎవరు లేరు అని అనుకుంటుంటే అప్పుడు దేవునికి అవమానం కలిగించే మాటలు కదా నీ నోటి నుంచి వస్తున్నాయి. అవమానపరచొద్దు దయచేసి. అలాగే ఎవరు లేరు అనేటువంటి మాట అనవద్దు. కనుక అందరూ మన దగ్గరే ఉన్నారు, నీకు లోటేంటి? కనుక ఆయనకి తెలియదా నువ్వు ఒంటరిగా ఉన్నావని? నీతోటి నేను ఉంటున్నాను ప్రభు అని అమ్మ అని చెప్తున్నాడు కదా. చెప్తూనే ఉన్నటువంటి ప్రభువుని కూడా మనం అవమానం ఇస్తే మరి దేవునికి చాలా బాధ కలిగించే వారముగా ఉంటాం, సిలువేసే వారముగా ఉంటాము. అందుకే దేవుడు అనాది వ్యక్తి అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. అనాది నుంచి ఉన్నవాడు ఇప్పుడు నీతో ఉన్నాడు, లేడని అనుకోకు నువ్వు. అనాదిలో ఎప్పుడైతే భూమికి పూర్వం ఉన్నవాడే ఇప్పుడు కూడా నీతోనే ఉన్నాడు. గ్రహించమ్మా. ఈ ఉండడం అంటే యెహోవా, యాహ్వే అనేటటువంటి మాట అనుకున్నాం కదా. ఈ యెహోవా అనే మాట ఇంచుమించు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 6000 సార్ల కంటే కూడా ఎక్కువగా ఉందని మరి పండితులైనటువంటి వారు రాసిన మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. 6000 సార్ల కంటే కూడా ఎక్కువగా ఉన్నదని కనిపిస్తుందని. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన పేరు. యెహోవా అనే పేరు జ్ఞాపకార్థమైన నామం అన్నారు. జ్ఞాపకార్థమైనటువంటి నామం. ఏది నీకు జ్ఞాపకం లేకపోయినా కనీసం నీ పేరు జ్ఞాపకం లేకపోయినప్పటికీ కూడా ఇళ్ళలుకుంటూ పేరు మర్చిపోయిందంటే ఏగా. పూర్వం పుస్తకంలో కథ ఉండేది, పిల్లలకి చెప్పేవాళ్ళం. కనుక నా పేరేంటి అని అందరిని అడిగిందంట. అందుకని నీ పేరేం నువ్వు మర్చిపోతావేమో, నా పేరేం నేను మర్చిపోతానేమో. కానీ దేవుని యొక్క నామం మాత్రం యెహోవా నామము జ్ఞాపకార్థ నామము, జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి నామము. ఏం పేరని అడుగుతారయ్యా, నేనేం చెప్పననేటువంటి మాటకి ఇన్ని అర్థాలు దేవుడు చెప్పినట్లుగా మనం ఇప్పుడు భావించాలి. యెహోవా అనేటువంటి మాట జ్ఞాపకార్థ నామము. కీర్తన 135:12 మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండను. ఈ యెహోవా నామము నిత్యము నిలిచి ఉండేటువంటి నామం. దీనికి ఇంకా పోయేటటువంటి మాట అనేటటువంటిది లేదు. నిత్య నామం. యెహోవా నిత్యం ఉండేవాడు, ఆయన నామం నిత్యం ఉండేటటువంటిది నామము. జ్ఞాపకం చేసుకోండి. నిత్యము నిలుచును, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండను అని బైబిల్లో మనకి 135వ కీర్తనలో 13వ వచనంలో ఉంది. కనుక ఇది జ్ఞాపకార్థ నామం. నీ పేరేంటి అని అడుగుతారు. ఏం చెప్పనయ్యా అని మోషే అడిగినటువంటి మాటకు దేవుడు చెప్పినటువంటి సమాధానాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రంలో లేఖనాల్లో నేను రాయించానయ్యా. నా నామం గురించినటువంటి మాటలు కొలలుగా మీకు నేను రాయించాను అక్కడ. కనుక అవి చూడండి మీరు అని చెప్పినటువంటి మాట ఆనాడు మోషేకు చెప్పిన మాట ఈనాడు మనకు చెప్తూ ఉన్నారు. ఆనాడు ఈ గ్రంథం అంతా లేదు. మోషే గారు నీ పేరేంటని అడిగినప్పుడు, మా వాళ్ళు అడిగితే నేనేం చెప్పనని అడిగినప్పుడు లేవు ఈ నామాలన్నీ కూడా. భక్తులైనటువంటి వారందరూ కూడా జ్ఞాపకార్థ నామాన్ని ఆ విధంగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక యెహోవా అనే మాటకు ప్రభు అనేటువంటి మాటగా మనం చెప్పుకోవడానికి వీలైనటువంటి మాట. అదే ప్రభు అంటే లార్డ్, LORD లార్డ్. ప్రభు ల్యాండ్ లార్డ్ అంటే అతను అంటారు. అంటే బోల్డ్ ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళకి, అంచేత ల్యాండ్స్ కన్నిటి కూడా లార్డ్ అనమాట. కానీ ఈయనకి అన్ని లోకాల మీద కూడా అధికారం ఉంది కాబట్టి ఈయన మరి వరల్డ్ మొత్తం మీద కూడా లార్డ్ అయి ఉన్నాడు. యెహోవా నామము ప్రభు అనేటువంటి మాట. కనుక ఇది మరి మనము ఈ బైబిల్లో ప్రభు అనే మాట 700 సార్ల కంటే కూడా ఎక్కువ ఉంది. యెహోవా అనే నామం 6000 కంటే కూడా ఎక్కువ ఉందన్నారు. ప్రభు అనే మాట 700 కంటే కూడా ఎక్కువ సార్లు రాయబడిందని మనకి పెద్దలైనటువంటి వారు చెప్తూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు విషయంలో కూడా వందలాది సార్లు ఈ యొక్క ప్రభు 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 అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సర్వాధికారి అయినటువంటి యెహోవా దేవుడు ప్రభువు. ఈయన కూడా ప్రభు అయి ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు కూడా ప్రభు అయి ఉన్నాడు. కనుక ఆ ప్రభు ఈ ప్రభు సర్వాధికారులై ఉన్నారు. అలాగే పాత నిబంధనలో కనిపించేటువంటి యెహోవా దేవుడే క్రొత్త నిబంధనలోని క్రీస్తు ప్రభువారు. ఆ యెహోవా దేవుడే నా కుమారుడు అంటున్నారు, కానీ ఆయనే కుమారుడుగా ఈ లోకానికి వచ్చేసారు. అది గమనించాలి మనం. కనుక యెహోవా దేవుడే తనంతట తాను క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అనే పేరులో
ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తే మన యేసుక్రీస్తు. ఎంత గొప్ప సహవాసం దేవునితో చేస్తున్నాం మనము. కనుక ఈ పాత నిబంధనలో యెహోవా నామము అనే దానికి కొన్ని అర్థాలు మనకి ఇక్కడ చెప్పుకుందాం సమయాన్ని బట్టి. మొదటిది ఏంటంటే యెహోవా ఈరే. ఆది కాండములో అబ్రహాము కుమారుని బలి చేసేటప్పుడు, డాడీ మరి చేతిలో కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రె పిల్లేదని అడిగాడు. ఆయన గుండె ఎంత అవిసిపోవాలి, అబ్రహాం గారి యొక్క గుండె ఎంత సంభాషణ. ఏది అని అడిగితే ఏం చెప్పండి, నువ్వేరే బాబు అని చెప్పాలి కదా. ఎంత గొప్ప సమాధానం ఇచ్చాడు అబ్రహాం గారు. సమయస్ఫూర్తి జ్ఞానం కూడా కావాలంట మనకి. కనుక ఆ సమయానికి తగినటువంటి సమాధానం మనం ఇవ్వగలగడానికి కూడా ప్రభువే మనకు ఆలోచన పుట్టిస్తాడు. సమయోచితమైనటువంటి బుద్ధి, సమయోచితమైనటువంటి జ్ఞానము, సమయానుకూలముగా మనం మాట్లాడవలసినటువంటి మాటలు. అందుకే ఏమన్నా యెహోవా ఈరే అన్నాడంట మహానుభావుడు. అబ్రహాం గారు గుండెల నిండా ఎంత బాధ పెట్టుకుని ఉన్నాడో, బాధ తీసేసుకుని ఖాళీ చేసేసుకున్నాడో. ఒక్కగానొక్క కొడుకు, ప్రేమించే కొడుకు, లేక పుట్టిన కొడుకు. ఆ కొడుకుని ఇప్పుడు ఆ చేతులతోటే కత్తితోటే బలి అర్పణ చేసేలా దేవుడికి ఏమనుకుని ఉంటాడు అబ్రహాం గారు. అలాంటి విషయం కాదు. ఎంత సాహసం కావాలో, ఎంత త్యాగం కావాలో. మనకిష్టమైనటువంటి చిన్న వస్తువునే మనం ఇవ్వలేము దేవునికి. తటాపటా ఇస్తాం, ఇచ్చేనా అనుకుంటాం. ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుమారుని ఇచ్చేయమంటే ఇచ్చేయడానికి సిద్ధమైపోయాడు ఆయన. అందుకే తగిన సమాధానం ఏం పేరు చెప్పారు, యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు కనుక మన దేవుడు. అందుకే మనం ఏది తక్కువైనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు లోకంలో కలిసిపోతూ పాపంతో నివసిస్తూ ఆయనే చూసుకుంటాడంటే ఎలా కుదురుతుంది? నువ్వు దేవునితో ఉండు, దేవుని బిడ్డలాగా జీవించు. అప్పుడు నీకు ఏ కొద్ది వచ్చినప్పుడు కూడా ఏంటి ఇప్పుడు పరిస్థితి, ఇప్పటికి ఏం లేదేటంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు అనేటువంటి మాట ఆదికాండం 22వ అధ్యాయం చదివితే మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అబ్రహాముతో ఇస్సాకు, నా తండ్రి దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగితే, నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పాను. అందుకే 14వ వచనంలో ఏమన్నాడు, అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను అని వ్రాయబడి ఉన్నది. కనుక ఆ చోటుకి యెహోవా ఈరే అన్నారు. అక్కడ దేవుని పేరు కూడా ఏంటంటే మరి చక్కని మాట. యెహోవా ఈరే అంటే దేవుని పేరు అన్నమాట. యెహోవా ఈరే అనే పేరు, ఆయన పేరుకి ఎన్నెన్నో పేర్లు ఉంటాయి. అందుకే దానియేలు కాలంలో ప్రజలందరూ కూడా అన్యులు ఏమన్నారంటే, సింహబోన్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎవరికి సాధ్యం ఇది, నకనకలాడుతూ ఉండేటటువంటి ఆ సింహాల బోన్లో వేసేసరే, ఆ బోన్లో వేసేసినటువంటి సింహాలు అధికంగా ఉన్నాయి. ఒకే ఒక్క దానియేలు తింటే ఒక్క సింహం యొక్క పన్ను కిందకు కూడా చాలడిగిన. అలాంటి పరిస్థితుల్లో తెల్లవారు వరకు కూడా ఈయన మోకరిస్తే సింహాలు మోకరించాయా? ఇదెంత విడ్డూరము. అదే మరి సహజముగా కానిటువంటి పరిస్థితులనే ఏమంటారని వింత విడ్డూరం అంటారు. ఇది ఎవరి వల్ల సాధ్యము? దేవుని వల్లనే సాధ్యం. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేని విషయంలో తప్పు పొందాడు? దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా తప్పు పొందలేడు అనుకున్నారు వాళ్ళు. అందుకే ప్రార్థన చేయకూడదని చెప్పారు. మరి అందుకే ప్రార్థన చేయకూడదని శాస్త్రం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేశాడు. చేసినందుకు గాను బోను వచ్చేసింది, సింహ బోను. ఈ సింహ బోన్లు ఏమైపోవాలి? ఆరాకొరా కాదు, ఇంకా ఎముకలతో పాటు కొరికేసి నమిలేసి పిండి చేసి తినేస్తాయి ఆ సింహాలన్నీ కలిసి. సింహాల బోను. అక్కడ ఉన్నాడా లేదా దేవుడు? ఉండునని వాడు నీ దగ్గర ఉన్నాడమ్మా. అగ్నిగుండంలో ఉన్నాడమ్మా, నీ కరువులో ఉన్నాడు, నీ అనారోగ్యంలో ఉన్నాడు, నీ విచార సమయంలో ఉన్నాడు. ఉన్నానని చెప్పిన దేవుడు ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోవాలంతే. ఆ మాట పలకడానికి ధైర్యం కావాలి మనకి. ఉన్నానని చెప్పినటువంటి దేవుడు. కనుక శోధనలో బాధలో ఉన్నటువంటి దేవుడు, నీ కన్నీరుతో సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఇది జ్ఞాపకం చేసుకుందాం, ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అడిగితే ఏమన్నాడట, దహన బలికి దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడయ్యా అంటే ఆ చోటుకి. అందుకే దానియేలు దేవుడు దేవుడు, ఏలియా దేవుడే దేవుడు, అబ్రహాం దేవుడే దేవుడు. ఏంటి పేరు?
ఈ దేవుడికి ఈ మనుషుల పేర్లేంటి? ఉండవా? ఉంటాయి. నీకు ఎక్కడికి వెళ్ళాక నీకు విమోచన దొరికిందో ఆ విమోచన దొరికిన చోట ఆ పేరు పెట్టుకుంటావు నువ్వు. తప్పు లేదు, ఆ పేరు పెట్టుకుంటావు నువ్వు. నీకు అక్కడ విమోచన కలిగింది, కష్టాల నుంచి విడుదల పొందావు, అనారోగ్యం నుంచి విడుదల పొందావు. ఏ ప్రదేశానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకున్నావు ఆ ప్రార్థనా స్థలంలో నీకు విమోచన దొరికింది, పెట్టుకో. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఏ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళి చెప్పుకుంటున్నావో ఆ దేవుడి పేరు చెప్పుకో, ఏం పర్వాలేదు. కానీ అయితే ఆ దేవుడు ఏమై ఉండాలంటే రక్షణ ఇచ్చే దేవుడు అయి ఉండాలి, నీకు పరలోకం ఇచ్చే దేవుడు అయి ఉండాలి, నిత్యం నిరంతరం నీతో ఉండే దేవుడు అయి ఉండాలి. అంతే తప్ప చచ్చిపోయే దేవుడుగా ఉండకూడదు, పాతిపెట్టబడేటువంటి దేవుడుగా ఉండడానికి వీల్లేదు. ఆయన లేవలేకుండా ఇంక అక్కడే పడి ఉండేవాడుగా ఉండకూడదు. మన దేవుడు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, సజీవుడైనటువంటి దేవుడు. ఈ మాట మనం ఇతరులకు చెప్పాలి, ప్రకటన చెయ్యాలి. అది దేవుడు కోరుకునేటటువంటి మాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆ చోటికి యెహోవా ఈరే అనేటటువంటి పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనము దేవుడు ఎలా కనిపిస్తున్నాడంటే వండుననువాడు అనే మాటలో నుంచి మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి. మోషే గారికి దేవుడు అంత తెలివినిచ్చాడు, అక్కడంత పేరు పెట్టాడు గనక ఆయన ఉండుననువాడు అని చెప్పినటువంటి దేవుడే పెట్టినటువంటి మాట గనక ఆ దేవుని యొక్క లక్షణాలు మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. నిర్గమకాండము 15:26లో మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏదియూ మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. అక్కడ దేవుడు ఎలా బయలుపరచబడ్డాడంటే యెహోవా రఫా, యెహోవా రాఫా, రోఫా లేక రాఫా, యెహోవా రాఫా. రఫా అంటే స్వస్థత, యెహోవాయే స్వస్థత చేసేటటువంటి వాడు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. యెహోవా స్వస్థపరచువాడు అనే మాట నిర్గమకాండం 15:26లో మనకు రాయబడి ఉన్నది. కనుక ఆయన యొక్క వాక్కును మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి, మామూలుగా కాదు. అశ్రద్ధగా ఉండేవాళ్ళు ఉన్నారు. దేవాలయానికి వచ్చిన వాళ్ళు కూడా ఆలోచన లేకుండా ఇతర ఆలోచనలతో ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకుందాము. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రసంగము, ఆయన ఏం చెప్తున్నారు, ఎక్కడ గురువు ఏం చెప్తున్నారు, అవన్నీ కూడా మనస్ఫూర్తిగా మనము అనాలోచితగా మనం ఉండడానికి వీల్లేదు. ఆలోచన లేకుండా మనం అక్కడ ఉండడానికి వీల్లేదు. ఆలోచించుకుంటూ నా దేవుని సన్నిధికి నేను వచ్చాను, నా దేవుడు నాలోకి వచ్చాడు అనేటువంటి ఆ యొక్క సందర్భమే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. యెహోవా రాఫా అంటే ఆయన కట్టలన్నింటినీ కూడా మనం ఆచరించినట్లయితే కనుక ఐగుప్తులకు వచ్చినటువంటి తెగుళ్ళు ఏది మీ దగ్గరికి రానివ్వను, అది రానే రాదు. ఒకవేళ వచ్చిందే అనుకోండి, వస్తే కనుక స్వస్థపరిచే యెహోవాను నేనున్నాను, నా హస్తంతో నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పినటువంటి ధైర్యం ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు మనకి ఇక్కడ ఉన్నాడు, స్వస్థపరిచే యెహోవా. అందుకే యెహోవా రఫా అన్నారు, యెహోవా రఫా అన్నారు. ఇది ఎలాగా అలాగని నువ్వు ఎలా పలుకున్నప్పుడు ప్రొనౌన్సియేషను ఎలా పలుకున్నాడు, రాఫా అంటారు, రాఫా అంటారు, యెహోవా రాఫా అనేటువంటి మాట. మూడవదిగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత. నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకీలు అడ్డం వచ్చారు, దారిని వెళ్ళనివ్వను అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు వెళ్ళనిస్తే కనుక వాళ్ళకి క్షేమము, వాళ్ళు వెళ్ళొద్దంటున్నారు కాబట్టి యుద్ధం చేయండి అని చెప్పాడు దేవుడు. యుద్ధం చేయటం నేర్పించింది కూడా దేవుడే. సాతాను మీద యుద్ధం చేయాలి మనం, లోకం మీద యుద్ధం చేయాలి మనం, శరీరం మీద యుద్ధం చేయాలి మనం. కనుక మనకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారి మీద యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం అంటే ఎదిరించాలి వాక్యం చేత. వాక్యం చేత ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అప్పుడు మనకి జయం కలుగుతుంది. అందుకే యెహోవా నిస్సి అమాలేకులతో యుద్ధం చేశారు. యెహోషువ యుద్ధం చేస్తున్న కత్తి పట్టి కింద జనాలను వేసుకుని, ఇక్కడ సైన్యం ఉంది. మరి ఆ పర్వతం మీదకి ఎక్కిన తర్వాత అక్కడ కూడా సైన్యం ఉంది. ఎవరో తెలుసా, ప్రార్థన చేసేటువంటి జీవులు ఉన్నారు అక్కడ. మరి మోషే గారికి సహకారులుగా ఉపకారులుగా ఉన్నారు అహరోను, హూరు అనేటటువంటి వారు. ఆయన చేతులు బలహీనమైపోయినప్పుడు మరి ఓతముగా వారి యొక్క రెక్కల్ని ఆసరాగా ఇచ్చారు. అంటే ప్రార్థన సహవాసం ఉండాలి మనకి. మన ఒక్కరి ప్రార్థన సరిపోలేనప్పుడు
మరి 7 ప్రార్థన కానీ 12 ప్రార్థన కానీ మనం 7 గంటలు కానీ 12 గంటలు కానీ ప్రార్థన పెట్టుకోవాలి. మన సహకారము సరిపోకపోతే, మన ప్రార్థన పవర్ సరిపోకపోతే మనం ప్రార్థనా పరుల చేత ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు ఏం జరిగిందంటే, భూమి కింద అంటే పర్వతము కింద కొండ దిగువన యెహోషువ సైన్యము యుద్ధం ఆడుతున్నారు కత్తి పట్టి. వీరు ప్రార్థననే కత్తి పట్టుకొని వీరేం చేస్తున్నారు, పైన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ చేతులు పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలుకు జయం కలుగుతుంది. చేతుల కిందకు దించినప్పుడల్లా మోషే గారి యొక్క అంటే ప్రార్థన యొక్క ప్రభావమే ఈ భూమి మీద కనబడుతుంది. అందుకే ప్రార్థన చేసేవారు ఉండాలి. మనకి ఇంట్లో ప్రార్థన చేసేవారు ఉండాలి, బయటికి సేవ చేసేవాళ్ళు ఉండాలి. ఇంట్లో సేవ చేయడానికి బయలుదేరి వెళ్ళినటువంటి భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. వారి కొరకు ప్రార్థన చేసిన వృద్ధులు ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసినటువంటి సహవాసులు ఉండాలి. ఇది ప్రార్థనా శక్తి. అప్పుడు యెహోవా నిస్సి జయం వచ్చింది. ఈ జయాన్ని బట్టే కొండ మీద యెహోవా నిస్సి అనే ధ్వజాన్ని, జెండాని, జై జెండాని అక్కడ పాతినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకు దేవుని యొక్క పేరు యెహోవా నిస్సి. ఎన్ని పెట్లు చెప్పుకున్నాం, యెహోవా ఈరే. ఉండడము అనేటటువంటి మాట నుంచి వచ్చేటటువంటి మాటలు యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా నిస్సి అనేటటువంటి మాటలు. కనుక ఈ యొక్క మాటలు మనము చూసినప్పుడు దేవుడు మనకి ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడో. మనకి ఉన్నానని చెప్పిన దేవుడు ఎప్పుడూ కూడా నిరంతరం నీతోటే ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకో. ఆయన నామము జ్ఞాపకార్థ నామము, ఆయన కార్యాలు జ్ఞాపకార్థ కార్యాలు. కనుక జ్ఞాపకార్థ కార్యాలు ఆయన్ని బట్టి మనకు కలుగుతున్నాయి. మనము జీవితం జీవిస్తూ ఉన్నాము. సాక్షార్థముగా ఆయనకు మనం సాక్ష్యం చెప్పవలసినటువంటి వారమైన సాక్షి సమూహంలో నువ్వు నేను కూడా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభానికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనులము యోగ్యులము ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభా. నీ యొక్క నామములు ఏమైతే ఉన్నాయో, ఎంత ప్రభావం ఉన్నదో మేము మొదలు పెట్టుకున్నాం తండ్రి. మా జ్ఞానానికి అందదో, మా శక్తికి చాలదు తండ్రి. కనుక మా జ్ఞానాన్ని మీ జ్ఞానంతో వెలిగించి ఈ చెప్పుచున్నటువంటి మాటలను కూడా మా హృదయంలో భద్రపరచుకోవడానికి, ఆ చొప్పున ధైర్యం తెచ్చుకొని మీ నామంలో మేము నిలబడటానికి, నడవడానికి, స్థిరపరచబడ్డానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని, స్వస్థపరచు దేవుడినని, నిరంతరం ఉన్నానని చెప్పిన దేవుడు అని మేము తెలుసుకొని ఆ చొప్పున మిమ్మల్ని ప్రార్థించి పొందుకొని సాక్షులుగా జీవించు కృప ప్రతి ఒక్కరికి కూడా దయచేసి, వినిన ప్రతి మాట కూడా బిడ్డలందరూ కూడా మా అంతరంగంలో ముద్రించుకున్నటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని, సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.